వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల RARSలో కిసాన్ మేళా రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గిరియా. నంద్యాల పద్మావతి నగర్ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు NMD ఫారూక్. రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గిరియా. బనగానపల్లి తెలుగుపేటలోని 63 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. హెల్మెట్ లేకుంటే ప్రాణాపాయమే, హైకోర్టు ఆదేశాలతో కనువిప్పు కలిగేలా యువత హెల్మెట్ పెట్టుకో. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది. బావి రాతి గోడలపై చారిత్రక శిల్పాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు కోసం నానా అవస్థలు ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టు పట్టించుకొని న్యూస్ సైడ్ ఫోకస్. నంద్యాల RARS భవనంలో రైతులు ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫారూక్లు పాల్గొన్నారు. సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులకు అధికారులు, రైతు సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన మంత్రులు పరిశీలించి అధికారులకు తన సూచనలు చేశారు. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫారూక్లు మాట్లాడుతూ రైతు కంట కన్నీరు రాకూడదు అనేది మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల సమస్యలు తీర్చడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించి పంటలు పండించాలని, నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడి సాధించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రాజకుమారి గారు ఉన్నప్పుడు నిజాలు కలెక్టర్ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసింది రావాలా అనేది నా అండర్స్టాండింగ్ చెప్పారు. ఎస్పీ గారు చెప్పారు. ఎస్పీ గారు చెప్పారు నాకు స్థలం వేస్తాను ఏడాగంటే ఒక 3 స్థలం నేను ఇస్తాను. ఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేస్తాను. లెటర్ అయింది నాకు రాలేదు. అది ఆయన పరిస్థితి అది ఇస్తామన్నాడు. ఇది ఖాళీగా పడాయి. ఎవడు కూడా అమ్ముకుంటాడు, ఎవడు కానీ ప్రభుత్వం రేట్ ఇస్తుంది, తీసుకున్నాము. కాబట్టి మనం రైతులు సరే రైతుల గురించి ఇప్పుడు ఢిల్లీలో పంజాబ్ ఎన్నికలు కూడా జరిగేది రైతులతో సమస్యలు. ఇప్పుడు కూడా రైతులు చేస్తున్నారు నోయిడాలో. రానియడం రైతులు వాళ్ళు ఏమంటున్నారు, గిట్టుబాటు ధర ఇవ్వండి. ఏ పంటకు ఇప్పుడు రైతులు అన్ని పడిపోయిన ధర 1200 1300 అయిపోయింది. దాని గురించి మాట్లాడారు. నేను కూడా మాట్లాడుతాను క్యాబినెట్లో. అచ్చెన్నాయుడు గారిని పిలుస్తాను కూడా మాకు లేదు. మేము చెప్పిన మేము ఇచ్చింది మరి మీరు మాకు చెప్పలేదు తల్లి. మీరు చెప్పిన మేము పిలిచింది కదా, మీరు మమ్మల్ని పిలుచుకోకపోతే కదా వచ్చేది. మీరు కరెక్ట్ క్యాన్సిల్ చేసాము. చిక్కుకుంటే ఇద్దరు పోతారమ్మా. మనం వేగరాం నేను చెప్పింటే మాకు చెప్పింటే నేను కార్యక్రమం ఉన్నాయంటే నేను రావాలంటే బదిలిపోయి ఇస్తుంది వస్తారు పోతాడు. రైలు విమానాలు ఉన్నాయి, విమానం లేదు కూడా పక్కన అదే ఇస్తాయి. ఇక్కడ నుంచి 35 నిమిషాలు బాగుంటుంది. మానే ఇందాక అడిగినాను, జొన్నల గురించి జొన్నల గురించి ఎన్నిసార్లు చెప్పినారే. రెండవ దశలో
మీరు కూడా పరిస్థితి చేయాలి అడవి ఏమైంది అని ఈ జిల్లాలు తీసుకున్న కలెక్టరే ఆడున్నాడు ఆయన నేను ఆయన కూడా చెప్పాను గవర్నమెంట్ మాకు రాజకీయ శాఖ నుంచి పంపాలని దాని మీద కలెక్టర్ కూడా చెప్తాను పాపం దయచేసి పంపేయడం మీరు ఇది కూడా ఇక్కడ ధాన్యం ఉంది మా రైతులు రోజు కూడా చేస్తారు చచ్చిపోవడం కాదు మాకు కావాల్సింది మా దగ్గర నిల్వ ఉన్నాయి అవి ఇవ్వండి అని చెప్పి ఎందుకంటే పంటలు మార్పులు ఇచ్చాయమ్మా వాళ్ళకి కొనడం లేరు పాపం రోజు నాకు 15 రోజులు చెప్తున్నారు నేను మంత్రి గారితో మాట్లాడి చెప్పాను ఇంతకుముందు దారి వచ్చేది కాదు ఇప్పుడు సైన్సిస్ట్ వచ్చారు నూతన టెక్నాలజీ చెప్తా ఉన్నారు ఆ టెక్నాలజీలో డెవలప్ అయిపోయింది వాస్తవం కాదా నంద్యాల ఎస్సీ బీసీ ఇతర సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమార్ ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 37 ఎస్సీ బీసీ ఇతర సంక్షేమ వసతి గృహాల్లో సకల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మంచినీటి సౌకర్యం, విద్యుత్ పరికరాలు, తలుపుల మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం తదితర పనులకు ప్రభుత్వం 8.29 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. వీటికి టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించాలన్నారు. నంద్యాల స్థానిక పద్మావతి నగర్లో ఉన్న అలన్సోలి నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ మున్సిపాలిటీ సాధారణ నిధుల ద్వారా రోడ్డును వేయడం జరుగుతుందని, నంద్యాలలో గుంతలు లేని రోడ్లను నిర్మించడమే మా యొక్క ధ్యేయమని మంత్రి ఫారూక్ తెలిపారు. అలాగే నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దామని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, నంద్యాల అభివృద్ధి చేసి తీరుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దానికోసం అభిప్రాయం తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు మినిస్టర్ గారికి, కౌన్సిలర్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పద్మావతి నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు 2 కోట్ల రూపాయలతో మనము సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 2,68,00,000 రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ని కానీ కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఏదైతే ఇప్పుడు మిస్టర్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గారి గాని మరియు కమిషనర్ గారికి గాని చెప్పడం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ గారిని గాని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని, మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. రాబోయే కాలంలో గాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనరల్ ఫండ్ 2.68 2.60 లక్షల కోట్లతో పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ గతంలో మా బిడ్డ 5 ఏళ్ళు చేసింది చేయనికి. ఇప్పుడు 6 నెలలే చేస్తా ఉంది. ఇప్పుడు 6 నెలలే కదా అయింది. దాని ఇవే డిలే చిన్నగా 2-3 నెలలు మళ్ళా ఇది కంప్లీట్ చేయాలా విత్ ఇన్ కాంట్రాక్టర్ చెప్తాను. ఇది కూడా సైమల్టేనియస్గా చేయండి. ఒక పక్క చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది. 1 నెల 2 నెలలు ఒక నిలబడిని కూడా భారం పాపం మోసుకోలేరు, కట్టుకోలేరు. కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ గారు కూడా తొందరగా అయిపోయేటట్టు చేసేసి పోతుంది. మళ్ళీ ఫర్దర్గా కూడా మనకు అవి కూడా గ్రాంట్. నంద్యాల జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ ఆదిర్ రాజా సింగ్ రాణా, ఆర్ఎం బిఎస్సి శ్రీధర్ రెడ్డి, డిటిసి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ, గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికలు సంతృప్తికరంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. 23 బ్లాక్ స్పాట్లలో ఎలాంటి చర్యలు చేపట్టారని ఆరాధిస్తారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన శాంతిరామ్ మెడికల్ కళాశాల, చాబులు, కుందువంతెన, బొగ్గులైన్ తదితర చోట్ల వేగ నిరోధకాలు, సూచికలు, బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బొమ్మల సత్రం నుంచి నూనెపల్లె వరకు రహదారి పనులను ప్రారంభించాలన్నారు. జిల్లాలోని జాతీయ రాష్ట్ర రహదారుల సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాదాలను గుర్తించి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. బనగానపల్లి పట్టణం తెలుగుపేటలో 63 లక్షలతో నూతనంగా నిర్మించిన మనబడి మన భవిష్యత్తు స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావడంతో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మనబడి మన భవిష్యత్తు అభివృద్ధిలో భాగంగా 63 లక్షలతో
మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగిందని, అలాగే బనగానపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారుస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటేరి శీనయ్య, యనకండ్ల ఖాదర్, రామ్జీ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ యొక్క విద్యార్థులకు కానీ సులువైన పాఠశాలలో వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పెండింగ్ ఉండే పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. గతంలో అనేకమైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యాశాఖలో అనేకమైన మార్పులు చేస్తూ తల్లిదండ్రుల సూచనల మేరకు, అదేవిధంగా అధ్యాపకుల సూచనల మేరకు కూడా త్వరలోనే కొన్ని సంస్కరణలు తీసుకురాబోతా ఉన్నాము. ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ, అధికారులకు కానీ, హెడ్ మాస్టర్లకు ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు ఏదైతే విద్యను చెప్పి వాళ్ళకి చెప్తారో, మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన, మీరు చెప్పేటువంటి విద్య వలన ఈ చిన్నారుల భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే ఒక గురువులతోనే, ఒక ఉపాధ్యాయులతోనే కాదు, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారా లేదా, ఇంటికి వచ్చినప్పుడు వారి టైం టేబుల్ ప్రకారం కూడా వారికి ఇచ్చినటువంటి ఇంటికాడ కూడా పిల్లలు కూర్చొని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులందరూ కూడా వారు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల చదువు పట్ల వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ కనపడతారో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా ప్రతిభావంతులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాను. చిన్నారులు ప్రతిభావంతులు కావాలంటే చిన్న ఆటలు పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకోండి. ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో వచ్చే సంస్కరణలు కూడా అందరికీ కూడా ఉపయోగపడంగా ఉంటాయని చెప్పి, విద్యాశాఖలో మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు మరొక్కసారి మీ పిల్లల పట్ల శ్రద్ధ పెట్టి వారి బాగోగులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. మన డిఎస్సీను సార్ నమస్తే అండి. మన బనగానపల్లిలో తెలుగుపేట పాఠశాల పడిపోయే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్తూ దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన బిల్డింగు మన ఇంజనీరు ఇంట్రెస్ట్తో, తర్వాత మన మంత్రి జనార్దన్ రెడ్డి సార్ గారి ఇంట్రెస్ట్తో చాలా త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం మనకు 63 లక్షల ఎస్టిమేషన్తో 5 రూములు శాంక్షన్ అయ్యాయి. అందులో 4 రూములు మనం కంప్లీట్ చేసుకున్నాము. దీన్ని చాలా అందంగా, అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి పిల్లలకి ఇక్కడ 200 మంది పిల్లలకు ఇక్కడ మనం అకామిడేషన్ కల్పిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 50 మంది పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మరి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా మనం డెస్కులు కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన మన బనగానపల్లిలో ఇట్లా ఏవైనా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కూడా గుర్తించి ఇలా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. దానికి మన మంత్రి గారిని కూడా మనము హెల్ప్ తీసుకొని, సార్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ పడిపోయే స్థితిలో ఉన్నా కానీ, లేదా అసంపూర్తిగా ఉన్న వాటిని కానీ కంప్లీట్ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. వాటిని కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము. మరి ఎక్కడ కూడా పాఠశాల లేదా తరగతి గదులు లేని, పిల్లలకు అసౌకర్యాలు ఉండే స్కూల్ లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే పాఠశాలలు ఏర్పాటు చేస్తామని మరి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హెల్మెట్ ధారణపై ప్రజలకు రవాణా పోలీసు అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలుపై 3 రోజుల క్రితం హైకోర్టు పోలీసు రవాణా అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో జిల్లా అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రతి నెల జరిగే రోడ్డు ప్రమాదాల సమీక్షలో కలెక్టర్ ద్విచక్ర వాహనాలను హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు పదే సూచిస్తున్నారు. అయినా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి వేగానికి ఉన్న ప్రాధాన్యతను భద్రతకు ఇవ్వడం లేదు. దీంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. చిన్నప్పటి నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జిల్లాలో ద్విచక్ర వాహనాలు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే అధికంగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పదే చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరికి అవగాహన లేక వాడుతున్నారు. ఆ కొందరు కూడా స్కూళ్ళ ద్వారా, కాలేజీల ద్వారా కానీ మా ఆఫీసర్లు కూడా స్కూళ్ళలో కండక్ట్ చేసి వాళ్ళ స్కూళ్ళకు పిల్లలకు చెప్తున్నారు, తల్లిదండ్రులకు హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది, యాక్సిడెంట్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అయినా కూడా ఇంకా జనాల్లో అవేర్నెస్ రావడం లేదు. ఈ అవేర్నెస్ రావాలంటే వార్తాపత్రికల ద్వారా కానీ, టీవీ ఛానళ్ళ ద్వారా కానీ బాగా కొంచెం ఇచ్చేస్తే హెల్మెట్ గురించి జనాలందరూ కొద్దిగా రెవెన్యూ ఇదై హెల్మెట్ పెట్టుకుంటారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు. మేము ట్రాఫిక్ పరంగా అన్ని చెప్తూ వస్తున్నాం. మా ఆఫీసర్లు కూడా స్కూల్స్, కాలేజీలలో
అండ్ అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి చెప్తున్నారు. హెల్మెట్ ప్రతి ఒక్కరు వాడాలా, లైసెన్స్ ఉండాలా, ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలా అని చెప్పి బాగానే మొత్తము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని గువలకుంట్ల గ్రామ సమీపంలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది. బావి రాతి గోడలపై చారిత్రక శిల్పాలు ఉండటం, బావి రూపం శిల్ప సంపదతో కూడిన కళాత్మకంగా నిర్మించి ఉండడం విశేషం. ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధరాజు అనే యువకుడు శిథిలావస్థలో ఉన్న పురాతన బావిని తన సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. ఇందుకు లోకేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు నంద్యాల జిల్లాకు చెందిన మన ఊరు మన ఆలయం మన బాధ్యత సంస్థ వారు గువ్వలకుంట్ల గ్రామానికి వచ్చి సదరు పురాతన బావిని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాతలు ఇచ్చిన వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రికి నిత్యం 1200 మందికి పైగా రోగులు వస్తుంటారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న బయట మంచినీటి అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన కుళాయిలో చుట్టూ మురుగునీరు నిల్వ చేసింది. దీంతో ముక్కు మూసుకొని నీరు తాగాల్సి వస్తుందని రోగులు వాపోయారు. ముందుగానే హాస్పిటల్కు వచ్చేది రోగులు, అక్కడ చూస్తే అపరిశుభ్రత దుర్వాసన, అక్కడే పేషెంట్లు వాంతి చేసుకుంటూ లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మినరల్ వాటర్ వద్ద శుభ్రం చేయాలని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల RARSలో కిసాన్ మేళా రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించండి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గినియా. నంద్యాల పద్మావతి నగర్ సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు NMD ఫారూక్. రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. బనగానపల్లి తెలుగుపేటలోని 63 లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. హెల్మెట్ లేకుంటే ప్రాణాపాయమే, హైకోర్టు ఆదేశాలతో కనువిప్పు కలిగేలా యువత హెల్మెట్ పెట్టుకో. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది. బావి రాతి గోడలపై చారిత్రక శిల్పాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీటి కోసం నానా అవస్థలు ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టు పట్టించుకొని న్యూస్ అండ్ ఫోకస్. ఇవి అప్డేట్స్. నమస్తే.